తేజస్వి రవిని గాఢంగా ప్రేమిస్తుంది. రవికి ముందుగా తనే ప్రపోజ్ చేసింది. తల్లిదండ్రులను ఎదిరించైనా రవిని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇంతలో ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చినట్లు తెలుస్తుంది. అది కూడా కమల పిల్లలో. వెంటనే ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అయితే కొన్ని రోజుల తర్వాత తేజస్వి, తేజస్వి ఆగు, తేజస్వి, తేజస్వి ఆగు. కోపం వస్తే నువ్వు కొట్టు, అంతేగాని నువ్వు మాట్లాడకు. తేజస్వి, నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాను నీకు బాగా తెలుసు. ప్రేమించడం అంటే కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా చావగొట్టడమా? చెప్పు. కోపంలో ఏదో. అది కోపం మాత్రమే కాదు, మగాడివన్న అహంకారం. అర్థం లేకుండా మాట్లాడకు. అయినా నేనేం చేశానని? ఈ రోజుల్లో ఒకేసారి ఇద్దరిని కనిపించడం కష్టమని ఆలోచించమన్నా, అంతేగా. తెలివిగా మాట్లాడుకు రవి. నీ మాటల వెనక ఆంతర్యం తెలుసుకోలేని పిచ్చిదాన్ని కాదు. సరే, ఒప్పుకుంటా. నువ్వు ఉత్తమరాలువే, నేనే నీచుణ్ణి. సరే పద, ఇంటికి వెళ్దాం. తేజస్వి, తేజస్వి, నా మీద నమ్మకం లేదా? చంపేస్తున్నాను భయమా? మాట్లాడవే, చెప్పు. అవును, భయమే. నేను ఒక్కదాన్ని అయితే భయపడేదాన్ని కాదు, కానీ నా కడుపులో మరో 2 ప్రాణాలు ఉన్నాయి. అంటే అంత కానివాడిని అయిపోయానా? ఇదినా నీ ప్రేమ? నా ప్రేమ గురించి నువ్వు మాట్లాడుకు. తల్లిదండ్రులను కాదని నీ దగ్గరకు వచ్చా. జీవితాంతం నాకు తోడుగా ఉంటావు అనుకున్నా, కానీ ఆఖరికి మన పెళ్లి విషయం కూడా మీ వాళ్ళ చెప్పకుండా దాచిపెట్టావు. అవును, దాచిపెట్టా. నీలా తెగించలేకపోయా. నేనొట్టి పిరికివాణ్ణి, కానీ నీ మీద నాకు చచ్చేంత ప్రేమ ఉంది. నీతో ఇలా కాదే, రా. నా మాట వినవా? ఏ తీసుకెళ్ళి నన్ను నా కడుపులో ఉన్న పిల్లల్ని చంపేద్దావునా? అంటే రాత్రి నువ్వంతా విన్నావా? అవును, విన్నాను. నీ ఫ్రెండ్తో కలిసి ప్లాన్ చేసావుగా? అవునే, ప్లాన్ చేశా. మన ఇద్దరు భవిష్యత్తు బాగుండాలని, ఇంకా రూపం దాల్చిన పసిగుడ్డిని చంపేద్దామని ప్లాన్ చేశా. ఇవిగో టాబ్లెట్స్. నా మాట వింటావు అనుకున్నా, కానీ ఇలా మొండికేస్తున్నావు. నిన్ను చంపినా పాపం లేదనిపిస్తుంది. నీ అసలు రూపాయి ఇప్పుడు బయట పెట్టావా? అవునే, నేను మగాణ్ణి, నిన్ను నాలనే ఉంటా. ఏ నేనేమో చవటను అనుకున్నావా? నువ్వు చెప్పిందల్లా విని ఊ కొట్టడానికి కాలు, చెయ్యి, బుర్ర అన్నీ బాగానే పనిచేస్తున్నాయి నాకు. నేను చెప్పినట్లు విని ఈ ట్యాబ్లెట్స్ వేసుకుంటే నిన్ను మహారాణిలా చూసుకుంటా. తెగించేసావే. ఏం చేస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది? సరే, నీకు ఇష్టం వచ్చినట్టే చెయ్యి. పద ఇంటికి. మేకవన్నెన పులి అంటే నేను చెప్పింది ఏది చేయవా?
నాతో రానప్పుడు ఏం చేద్దామని వచ్చావు ఇక్కడికి? ఆవేశంలో ఏదేదో మాట్లాడేశాను. ఏం చేయను? ఆర్థిక స్తోమత లేనివాడిని, ఒట్టి మూర్ఖుణ్ణి. నీ పక్కన నిలబడడానికి కూడా అర్హత లేదు నాకు. జంతువులు కూడా ప్రవర్తించవు నాలో ఇలాంటి గుణాలు ఉన్నాయని నాకే ఇప్పటివరకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం నిజం తేజస్వి, నీ మీద నాకున్నది ఆకర్షణ కాదు, ప్రేమే తేజస్వి. ఈ గుండెల నిండా నీ రూపమే. నిన్నెంత బాధ పెట్టి నాకు బతికే హక్కు లేదు. ఈ జన్మకి చాలు. నువ్వు ధైర్యంగా బతకగలవన్న నమ్మకం నాకుంది. ఆ ధైర్యంతోనే వెళ్తున్నా. పుట్టబోయే నీ పిల్లలకి నా ఫోటో కూడా చూపించుకో. ఉంటాను. నేనే లేనప్పుడు తాలిబొట్టు ఎందుకు? రవి రవి
హలో. బాబు రవి, ఎక్కడున్నావు? ఆఫీస్కి ఫోన్ చేస్తే 2 రోజులు సెలవు పెట్టావన్నారు. అవునా, కొంచెం పనుండి. సరే, రాత్రి వాట్సాప్లో అమ్మాయి ఫోటో పంపా, చూసావా? కట్నం 50 లక్షలు. అమ్మాయి నీకు నచ్చిందా? ఫోటోనా? చూసానా. అమ్మాయి నాకు బాగా నచ్చింది. అమ్మయ్యా, బతికించావురా. ఇక అంతా శుభం. ఒరేయ్, పోయినసార్లు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయిని చేసుకుంటానని పేచి పెట్టవుగా? అబ్బే, అదేం లేదు నాన్న. ఈసారి మీరు చెప్పినట్టు చేస్తాను. సరే, వచ్చే నెలలో మంచి ముహూర్తాలు ఉన్నాయి. జాతకాలు చూపించి ముహూర్తం పెట్టిస్తా. ఏ అమ్మాయి, ఇంతాక నీ పక్కనున్న నల్ల షర్ట్ అబ్బాయి అక్కడ యాక్సిడెంట్ అయింది, చనిపోయినట్టున్నాడు. ఇది ప్రేమ పెళ్ళ, పెద్దలు కుదిర్చిన పెళ్ళ అనేది పక్కన పెడితే, పెళ్లి చేసుకునే అబ్బాయికి అమ్మాయికి ఈ సమాజం గురించి, సంప్రదాయాల గురించి ఒక అవగాహన ఉండి తీరాలి. ఎందుకంటే రేపు వాళ్ళు ఓ తల్లిదండ్రులు అవుతారు. ఈ కథలో రవికి జీవితంపై ఒక అవగాహన లేక అసమర్థుడై తేజస్విని మోసం చేయాలని చూశాడు. రవి చనిపోయినా అతని మోసం బ్రతికే ఉండేది. కానీ తేజస్వి ఆ అవకాశం ఇవ్వలేదు. పోరాడడానికే ఇష్టపడింది. పుట్టడం, చావడం రెండూ మన చేతుల్లో లేవు. కానీ బ్రతకడం కోసం చేసే పోరాటమే ఈ మానవ సమాజానికి వికాసం.